ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, శత్రువుల నుండి ఈ సమయంలో ఎలా బయటపడబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 3 రోజుల్లో మీకు ఎలాంటి వార్త వింటారు, ఆ వార్త వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారి జీవితంలో జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని కొన్ని మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వచ్చే మార్పులు సాధారణమైన మార్పులు కావండి. ముఖ్యంగా మీ గురించి ఈ సమయంలో కొన్ని మీ జీవితంలో రహస్యాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో దాగి ఉన్న శత్రువులు కూడా ఇప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని మీ వ్యాపారం గురించి, మీ యొక్క ఉద్యోగం గురించి, ఎంత జీతం వస్తుంది అనే విషయాలు కొందరైతే పదే పదే గమనిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు అడుగుతూ ఉంటారు. బయటకు వారు ఆప్యాయంగా మాట్లాడినా వారి మనసులో ఏముంటుందో మీరు గ్రహించలేకపోతున్నారు. ధనుస్సు రాశి వారిలో ఉన్న ఒక బలహీనత ఏమిటంటే ఎదుటి వారిని త్వరగా నమ్మేయడం. మీ యొక్క మనసులో ఎలాంటి దురుద్దేశం అనేది ఉండదు కాబట్టి ఎదుటి వారు కూడా అలాగే ఉంటారని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ 3 రోజుల్లో ఆ అలవాటు మీకు ఒక చిన్న ఇబ్బందిని తీసుకువస్తుంది. అందుకే మీ యొక్క ఆర్థిక విషయాలు కావచ్చు, కొత్త ప్రణాళికలు, పెట్టుబడులు, భూమి కొనుగోలు, వ్యాపార విస్తరణ వంటి విషయాలను మీరు అందరితో పంచుకోవద్దు. ఈ సమయంలో అయితే గురుగ్రహం మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. శని మాత్రం మీకు ఈ 3 రోజుల్లో ఒక పాఠాన్ని నేర్పించాలని చూస్తున్నారు. ఆ పాఠం ఏమిటంటే నమ్మకం ఉండాలి, కానీ హద్దులు కూడా ఉండాలి. ప్రతి నవ్వే స్నేహం కాదు, ప్రతి ప్రశంస నిజమైన అభిమానం కాదు. కొందరు మిమ్మల్ని ఈ సమయంలో మీ మాటల ద్వారా మీ బలహీనతలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మరికొందరు మీ యొక్క విజయాన్ని చూసి
లోపల అసూయ పడతారు. అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు అనేటువంటి ఒక విషయాన్ని మీరు త్వరలోనే గ్రహిస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో దాగి ఉన్నటువంటి శత్రువులు ఎవరో బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నారు. నేను నమ్మిన వాళ్ళే నా ఎదుగుదలను ఆపివేయాలని చూస్తున్నారా అనేటువంటి ఒక తుఫాను లాంటి వార్త ఈ 3 రోజుల్లో మీరు వినే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ 3 రోజుల్లో మాట్లాడే ప్రతి మాటకు మీరు విలువ ఇవ్వండి. అవసరమైన చోట మాత్రమే మాట్లాడండి. మీరు మౌనం కూడా ఈ సమయంలో మీకు లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది, మీకు రక్షణగా ఉంటుంది. ఈ రోజుల్లో మంచి అవకాశం కూడా మీ ముందు నిలబడే అవకాశం కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు, ధనానికి సంబంధించినటువంటి విషయం కూడా కావచ్చు. కానీ ఆ అవకాశాన్ని మీరు ఎవరికైనా చెప్పి ఉన్నట్లు అయితే వారి అభిప్రాయం కోసం ఎదురు చూస్తే ఆలస్యం జరిగే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చినటువంటి అవకాశాన్ని వెంటనే పట్టుకోవాలి. ఆలస్యం చేస్తే అదృష్టం మరొకరి తలుపు తడుతుంది. అందుకే మీ మనసు చెప్పిన సరైన నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకునే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. గ్రహాల సంచారం చెబుతున్నటువంటి కొన్ని మార్పులు ఇప్పుడు మీలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో అయితే గ్రహస్థితి మీకు గురుగ్రహ ఆశీర్వాదం ఉన్నప్పటికీ రాహు మాత్రం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. చాలామంది ధనుస్సు రాశి వారు ఈ సమయంలో ఒకే ప్రశ్న అడుగుతారు. ఎందుకో కానీ అన్నీ బాగానే ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. మీ మనస్సులో ఏదో ఒక తెలియని ఆందోళన కూడా ఉండి ఉంటుంది. ఆ ఆందోళన కూడా ఒక కారణం ఉంటుంది. గ్రహాల కదలికలు ముందుగానే మీకు కొన్ని సంకేతాల రూపంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. వాటిని గుర్తించిన వారే ముందుకు వెళతారు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి మీరు చేసే పనిలో చివరి నిమిషంలో ఆలస్యం, ఆటంకాలు రావడం, పత్రం సిద్ధంగా ఉంటుంది కానీ సంతకం ఆలస్యం అవుతుంది. డబ్బు రావాల్సిన రోజులు వాయిదా పడతాయి. అలాగే కావలసిన వ్యక్తి చివరి నిమిషంలో రద్దు చేస్తూ ఉంటారు. ఇవన్నీ సాధారణ సంఘటనలు అయితే కావండి. ఇవన్నీ కూడా మీరు ఊహించని విధంగా జరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ సాధారణంగా మీకు కనిపించిన గ్రహాల ప్రకారం ఇవి మీకు మరింత అప్రమత్తంగా ఉండమని సూచనలను ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ విజయాన్ని చూసి కొందరు సరదాగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ నిరుత్సాహపరిచే మాటలు చెబుతారు. ఇది నీ వల్ల కాదు, ఇంకా సమయం ఉంది, ఇప్పుడు వద్దు అని చెప్పి వ్యక్తులు మీకు కనిపిస్తారు. వారి మాటలు విని మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే మీకోసం వచ్చిన మంచి అవకాశం మరొకరి చేతికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో ఇతరులు చెప్పే మాటల కంటే మీ అనుభవాన్ని, మీ అంతరాత్మను ఎక్కువగా నమ్మండి. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఊహించని ఖర్చులు ఒక్కసారిగా పెరగడంతో ఇంట్లో మరమ్మతులు, వాహన ఖర్చులు, వైద్య ఖర్చులు లేదా ఇతర అవసరాల ఖర్చులు అలాంటివి సమయంలో మీకు వస్తూ ఉంటాయి. కానీ భయపడకండి. ఖర్చు వచ్చింది కాబట్టి అదృష్టం పోయింది అని అనుకోకండి. కొన్నిసార్లు పెద్ద లాభం రావడానికి ముందు చిన్న పరీక్షలు వస్తాయి. మీ చేతిలో ఉన్న రూపాయిని ఆలోచించి ఖర్చు చేయండి. అప్పు ఇవ్వడంలో కూడా మీరు తొందరపడకండి. అవసరం లేని కొనుగోళ్ళు వాయిదా వేయండి. ఇలా చేస్తే త్వరలో వచ్చే ఆర్థిక అవకాశాన్ని సులభంగా మీరు ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో ఇలాంటి విషయాల్లో మీరు చాలా పెద్ద నష్టాన్ని తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. గ్రహాలు ఇస్తున్న హెచ్చరికలు ఆలోచించి నిర్ణయం మాత్రమే తీసుకోండి. అందుకే ఈ 3 రోజుల్లో ధనుస్సు రాశి వారికి తొందరపాటు కంటే వివేకం మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో ధనుస్సు రాశి వారికి
కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, ప్రేమపరంగా కొన్ని మార్పులు చూస్తారు. ఈ సమయంలో కుటుంబంలో వాతావరణంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. బయట నుంచి చూసేవారికి అన్నీ బాగానే ఉన్నట్లు అనిపించిన కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడి ఉండవచ్చు. ముఖ్యంగా డబ్బు, ఆస్తి, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఈ సమయంలో మీకు మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ధనుస్సు రాశి వారు ఏంటంటే నిజం చెప్పడంలో వెనకాడరు, కానీ కొన్నిసార్లు నిజం కూడా చెప్పే విధానం సరైనదిగా ఉండాలి. ఈ సమయంలో మీరు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాట కూడా ఎదుటివారికి బాధ కలిగిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి ఈ సమయంలో మీ మంచి ఎక్కువ ప్రేమ కోరుకుంటుంది. పని ఒత్తిడిలో మీరు ఈ సమయంలో అయితే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. పిల్లలతో మాట్లాడండి. వారి యొక్క ఆలోచనలను మీరు వినండి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఇంట్లో పెద్దలు చెప్పేటువంటి ఒక చిన్న మాట కూడా ఈ సమయంలో పెద్ద మార్గదర్శకంగా మీకు మారుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ 3 రోజుల్లో కీలకంగా ఉండబోతుంది. మీ సంబంధాన్ని బయటవారి ప్రభావానికి గురి చేయకండి. కొందరు మీ ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. ప్రతి వ్యక్తి ప్రతి విన్న మాటను నిజమని నమ్మకండి. ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడితేనే సమస్యలు అనేవి వెంటనే తీరిపోతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కానీ సంబంధం గురించి నిర్ణయం తీసుకునే ముందు పూర్తి వివరాలను మీరు తెలుసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ ఇంటికి వచ్చేటువంటి ప్రతి వ్యక్తి ఒకే విధంగా నమ్మవద్దు. కొందరు మీ సంతోషాన్ని చూసి ఆనందిస్తారు, ఇంకొందరు మీ అభివృద్ధిని చూసి అసూయ పడతారు. అందుకే ఇంట్లో జరుగుతున్నటువంటి ముఖ్యమైన విషయాలు, సంపాదన, పెట్టుబడి, భవిష్యత్తు ప్రణాళికలు బయటవారికి ఎవరికి కూడా చెప్పకండి. ఈ సమయంలో అయితే వృత్తిపరంగా కూడా ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పై అధికారుల యొక్క ప్రశంస లభిస్తుంది. ఈ సమయంలో మీకు పని భారం పెరుగుతుంది, కానీ మీ పనికి తగ్గ ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం చేసేవారికి అనూహ్యమైన లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి సందడి చర్చలు మొదలవుతాయి. ఆర్థిక స్థితి మీకు మెరుగుపడుతుంది అని చెప్పుకోవచ్చు. అనుకున్న లక్ష్యాలను ఇప్పుడు సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. దేవాలయాలు సందర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో మీరు నమ్మిన వ్యక్తులే మీ యొక్క ఎదుగుదలను ఆపివేయాలని, మీరు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు అనేటువంటి ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు, ఆర్థిక విషయాలు, డబ్బు విషయాలు షేర్ చేసుకోకండి. ముఖ్యంగా మీరు ఏ మాట మాట్లాడినా సరే జాగ్రత్తగా మాట్లాడండి. ఈ 3 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో అయితే అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన మీరు ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.